ఢిల్లీలో తెలంగాణ స్టూడెంట్ ప్రతిభకు చూపించాడు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఇంప్రింట్ ప్రోగ్రామ్ కు ఎంపికై సత్తా చాటాడు. హైదరాబాద్ కు చెందిన విశ్వతేజారెడ్డి బనారస్ హిందూ యూనివర్సిటీలో ఐఐటి 5th ఇయర్ చదువుతున్నాడు. మొత్తం 10 విభాగాల్లో ఆన్లైన్ కాంపిటీషన్ నిర్వహించింది ప్రభుత్వం. దేశంలో నూతన విద్యా విధానంపై నిర్వహించిన పోటీల్లో విశ్వతేజ టాప్ ప్లేస్లో నిలిచాడు. నా పేరు విశ్వతేజారెడ్డి అండి. నేను ఐఐటి బిహెచ్యులో ఫైనల్ ఇయర్ 5th ఇయర్ చదువుతున్నాను. ఇండియా ఇంప్రింట్ అనే ఒక కాన్సెప్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్. దాంట్లో మెయిన్లీ ఒక ఇండియాని ఇంప్రూవ్ చేయడానికి ఎస్పెషలీ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెక్టర్ ఒక గైడ్ లైన్, ఒక రోడ్ మ్యాప్ లాగా చేయడమే ఇంప్రింట్ ఇండియా. సో ఇంప్రింట్ ఇండియాలో చాలామంది సెంట్రల్ యూనివర్సిటీస్, ఐఐటీస్, ఐఎస్సి అండ్ డిఫరెంట్ ఇంకా చాలా సెంట్రల్ యూనివర్సిటీస్ నుంచి అందరు హెడ్స్ అండ్ ప్రొఫెసర్స్ కూర్చొని ఒక 10 సెక్టర్స్ ఐడెంటిఫై చేశారు. దీంట్లో అయితే మనం వర్క్ చేయాలి. సో వర్క్ చేస్తే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ సక్సెస్ఫుల్ చేయడానికి అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పాలసీస్ ఎలా ఉండాలి ఇండియా డెవలప్ అవ్వడానికి, దీని మీద ఇది బేస్ అండి ఇంప్రింట్ ఇండియాకి. నేషన్ వైడ్ కాంపిటీషన్ అండి, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, ఓపెన్ ఛాలెంజ్. సో ఇది ఆన్లైన్ కాంపిటీషన్ ఉండింది. సో దీంట్లో ఇప్పుడు ప్రెజెంట్ స్టేట్ ఎలా ఉంది ఇండియాలో ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పాలసీస్ ఇన్ దోస్ 10 సెక్టర్స్, ఆ 10 సెక్టర్స్లో ఇంకా ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది మన కంట్రీ, అండ్ డిఫరెంట్ ఫారిన్ యూనివర్సిటీస్లో ఎలా అయితే ఎడ్యుకేషన్ పాలసీస్ ఉంటాయో వాటిని తీసుకొని అండ్ ఇంకా మన దగ్గర ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి దాని మీద ఈ కేస్ స్టడీ బేస్డ్ ఇన్ ద గైడెన్స్ ఆఫ్ ప్రణబ్ ముఖర్జీ సార్. సో ఇవాళ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళందరి స్పీచ్ విన్న తర్వాత నిజంగానే మన కంట్రీ ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇవన్నీ ఎడ్యుకేషన్ పాలసీస్ అండ్ రీసెర్చ్ పాలసీస్ని ఇంప్రూవ్ చేయడానికి అని అనిపించింది.